గంగుల కమలాకర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కులగణనపై సలహాలు సూచనలు ఇవ్వకుండా అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. చర్చను పక్కదారి పట్టించవద్దని సూచించారు. బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేసి రిజర్వేషన్ ఇచ్చినట్లుగా చెప్పారు. అదేవిధంగా తమ అనుభవాలను క్రోడీకరించి తీర్మానం పెట్టామని తెలిపారు. దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. అదొక రహస్య నివేదికగా ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసింది. మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష. మేము ఈ రోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, కుల గణన, ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. మాజీ మంత్రి 10 ఏళ్లుగా మంత్రి, ఎమ్మెల్యేగా ఉండి అప్పుడు బలహీన వర్గాల గొంతు వినిపించలేదు కాబట్టి ఇప్పుడు చెబుతున్నారు కావచ్చు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎవరు ఏమి చెప్పినా వింటామని జవాబు చెబుతామన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. మీరేమైనా సలహాలు ఇవ్వండి, దానిపై ప్రత్యేక చర్చ చేయండి అన్నారు. మీరు 10 ఏళ్లుగా నియంతృత్వ ప్రభుత్వంలో మీరు ఏం చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు అన్ని చెప్పుకుంటా అంటే నడవదన్నారు. సర్వే బొంబాయికి రమ్మని, బస్సులో రమ్మని, ఎక్కడికైనా బుడ్రాయి దగ్గర అన్నట్టు అన్నికి చెప్పినట్టుగా మళ్ళీ మేము వినండి సార్. మీరు చెప్పినప్పుడు విన్నా కదా, మళ్ళీ మీరు ఇంత సీనియర్ సభ్యులుగా మీరు అట్లా మీకుండే కన్ఫ్యూజన్స్ అన్నీ తీసే బాధ్యత మాది. గౌరవ సభ్యులు కూడా మాజీ మంత్రి గారు పాపం 10 ఏళ్ళుగా మంత్రిగా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి బలహీన వర్గాల గొంతు వినిపించలేకపోయింది కాబట్టి అప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తుండొచ్చు. ఏం చెప్పినా పర్లే, ఎవరేం చెప్పినా వింటాం, జవాబు చెప్తాం. మా ప్రభుత్వం అన్ని రాసుకుంటున్నా సార్, మీరు బరాబర్ రాసుకుంటున్నా, ప్రతి జవాబు చెప్తా, అదేం పర్వాలేదు జవాబు చెప్తా. మా ప్రభుత్వం రెడీగా ఉంది, చిత్తశుద్ధితో ఉన్నది. మీరేమైనా సలహాలు చెప్పారు పాత మేనిఫెస్టోలకు సంబంధించిన చెప్తే దానికి సపరేట్ చర్చ చేయండి, దానికి సంబంధించి ఒక సమయం అడగండి, షార్ట్ డిస్కషన్ నోటికి అని అది చేయండి. ఇలా సర్వేకి సంబంధించి మీరేం సజెషన్ చేసుకున్నారో ఇక మీరు 10 ఏళ్లలో ప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వంలో మీరు ఏం చెప్పలేకపోయారు కాబట్టి ఏం ఇప్పుడే అన్ని చెప్పుకుంటామని నడవదు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. అసెంబ్లీలోని తన కార్యాలయంలో సిరిసిల్ల రాజయ్యకి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభినందనలు తెలిపి శుభాకాంక్షలు చెప్పారు. ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు నేతలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి భార్య, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దేవ్దాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం కాంగ్రెస్లో చేరారు. సునీతా మహేందర్ రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్కు పంపారు. ఫిబ్రవరి 8న పట్నం మహేందర్ రెడ్డి దంపతులిద్దరూ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పటి నుంచి వీరు పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. వాస్తవానికి పట్నం మహేందర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. అయితే ఎన్నికలకు ముందు ఆయనకు కేసీఆర్ మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో వెనక్కి తగ్గారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ పరిధిలో 4 కాంగ్రెస్ నుంచి గెలవడంతో ఆయన కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. సునీతా మహేందర్ రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను పెట్టాలని తాము గతంలోనే డిమాండ్ చేశామని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కులగణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 2 సార్లు తీర్మానాలు కూడా చేసి పంపించినాము. ఆనాడు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేసినాం, ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టండి, పెట్టినట్టయితేనే మీరు బడ్జెట్లో కనీసం 5% పెట్టినా 2 లక్షల కోట్లు వస్తుంది భారతదేశంలోని బలహీన వర్గాలకు అని చెప్పి డిమాండ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మాట కూడా నేను మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ తీర్మానాన్ని స్వాగతిస్తూనే కేవలం 2 విషయాలు మాత్రం గౌరవ మంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి నేను తీసుకొని పోవాలనుకుంటున్నాను సార్. దయచేసి శాసనసభను పొడిగించండి, ఇంకా 2 రోజులు పొడిగించండి, బిల్లు ప్రవేశపెట్టండి. చట్టబద్ధత ఉంటేనే
చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్. గత కేసీఆర్ ప్రభుత్వం వైఖరి కారణంగా తెలంగాణలో గిరిజన మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ అబిడ్స్లో రామ్జీ గోండు పేరుతో గిరిజన మ్యూజియం నిర్మాణానికి ఆయన మంత్రి సీతక్కతో కలిసి శంకుస్థాపన చేశారు. కేసీఆర్కు కేంద్రం ఎన్ని లేఖలు రాసిన గిరిజన మ్యూజియం విషయంలో స్పందించలేదని శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా రామ్జీ గోండు పోరాడారని కొనియాడారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 10 ట్రైబల్ మ్యూజియాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మురుగులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతుందని, దీనికి కూడా గత ప్రభుత్వం భూమి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. గిరిజన వర్సిటీకి మొదటి విడతలో 900 కోట్లు కేటాయించామని, 420 కోట్లతో 17 ఏకలవ్య పాఠశాలను తెలంగాణలో ప్రారంభించామన్నారు. మేడారం జాతరకు 3 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, గిరిజనుల భూములకు హక్కులు కూడా కల్పిస్తున్నామన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఇటీవల కమలదళంలో వడ్డేపల్లికి చెందిన కార్పొరేటర్ డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్ చేరారు. ఆయనకు అండగా ఉండేందుకు సొంత వడ్డేపల్లి వాసులు ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్ వారికి కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఓరుగల్లు గడ్డపై బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఇటీవల నరేంద్ర మోదీ నాయకత్వానికి ఆకర్షితుడైన ఢిల్లీలో బీజేపీలో యువ నాయకుడు అభినవ్ భాస్కర్ చేరారని అన్నారు. మీరంతా ఆనాడు మహనీయులు స్వర్గీయ ప్రణయ్ భాస్కర్కు ఎలా అయితే అండగా ఉన్నారో అలాగే ఉండి నగరంలో బీజేపీని అధికారం వైపు నడిపించే విధంగా కృషి చేయాలని కోరారు. ఆనాడు ప్రణయ్ భాస్కర్ని ఆశీర్వదించి గొప్ప స్థాయికి ఎత్తిన గ్రామం వడ్డేపల్లి గ్రామం. అదే పరంపరలో వారి తనయుడు అభినవ్ భాస్కర్ గారిని గొప్ప మెజారిటీతో కార్పొరేటర్ గెలిపించి ఇవాళ వారు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి నేను ఇంప్రెస్ అయిన ఈ తరం యువకులుగా దేశ అభివృద్ధిలో, దేశ పురోగమనంలో మేము భాగం పంచుకోవాలి, యూత్ అంతా కూడా నరేంద్ర మోడీ గారి వెంట ఉండాలని చెప్పి వారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో ఢిల్లీలో జాయిన్ అయిన వారి చేరిక తర్వాత మళ్ళీ మా వడ్డేపల్లి గ్రామం కూడా అనాదిగా ఆనాడు ప్రణయ్ భాస్కర్ గారికి అండగా ఉన్నాం. మళ్ళీ మొన్న ఎన్నికల్లో ఆశ్రయించడం, మళ్ళీ మీ వెంటనే నడుస్తామని చెప్పి చేరైన ప్రతి నాయకుడికి సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీకు సంపూర్ణంగా అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పి మీకు మాట ఇస్తూ, మీరు చూస్తూ ఉన్నారు దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే గంటలు చెప్పినా కూడా సరిపోదు. బీజేపీ సుపరిపాలన నచ్చి తాను పార్టీలో చేరుతున్నట్లుగా మాజీ వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ సలహా మండలి సభ్యుడు వెల్లాల రామ్మోహన్ అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం వివాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతిస్తుందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందంటున్న రామ్మోహన్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మాజీ వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ అధ్యక్షుడు, అలాగే తిరుపతి తిరుమల దేవస్థానం అడ్వైజరీ కమిటీ మెంబర్గా చేశారు. అదేవిధంగా బ్రాహ్మణ సేవా సమాఖ్య అధ్యక్షుడుగా ఉంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వేంపల్లి రామ్మోహన్ రావు బీజేపీలో చేరారు. ఏమి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం, ఎందుకు బీజేపీలో చేరాల్సి వచ్చిందో. చెప్పండి, బీజేపీలో ఎందుకు చేరారు? గతంలో వేరు పార్టీల్లో ఉన్నారు, ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అధికార పక్షాన్ని చూస్తారు ఎవరైనా, అలాంటిది అధికారంలో లేని బీజేపీ వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? బీజేపీకి ఎందుకు రావడం అంటే, బీజేపీలో ఎలాంటి కరప్షన్స్ లేవు కాబట్టి, అందరు ప్రజలకి అన్ని పథకాలు చక్కగా వెళ్తున్నాయి కాబట్టి, ఈరోజు రాష్ట్రంలో కేంద్ర పథకాలు కూడా రాష్ట్రం అందిస్తోంది అని చెప్పుకుని రాష్ట్రాలు లబ్ధి పొందడానికి వారి పేరు చెప్పుకుంటున్నారు. మరి మనకి వచ్చినటువంటి బియ్యం కానీ పేదలకి వాటిల్లో అత్యధికంగా కేంద్ర ప్రభుత్వము ద్వారా వచ్చినవే ఉంటాయి నిధులు. అంతేకాకుండా రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు. గతంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించడం లేదు రాష్ట్రానికని పదే ఆరోపణలు చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా రాష్ట్రంలో
ఎట్లా వ్యవహరిస్తుందని మీరు ఆశిస్తారు? ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే 6 పథకాలు అనౌన్స్ చేశారు. 6 కొత్త బస్ ఫెసిలిటీ తప్ప మిగిలినవి ఏవి ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. రాష్ట్రం మొత్తం లోటు బడ్జెట్లో ఉంది. దాదాపు 7.5 లక్షల కోట్లు అప్పులున్నాయి తెలంగాణ రాష్ట్రం మీద. అవన్నీ తీర్చుకుని వాటి వడ్డీలు కట్టుకోవడానికే మన బడ్జెట్ సరిపోయేటట్టుంది. గత ప్రభుత్వము మొత్తము అప్పులు చేసిన విధానాన్ని కూడా మనం గమనించాము. ఇలా చూసుకున్నట్టయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం సహకారం లేనిదే ఏమీ చేయలేదు. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ఒక గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసింది కాంగ్రెస్. అదే ప్రచారాన్ని కొనసాగిస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా. దీన్ని మీరు నమ్ముతున్నారా? మీరు దీని పట్ల మీ అభిప్రాయం ఏంది? దీన్ని ప్రజల్లో ఎట్లా ఖండిస్తారు? ఎట్లా తీసుకెళ్తారు ఈ విమర్శను? దాదాపుగా చూసుకున్నట్టయితే మొన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలవడం జరిగింది. 18 నియోజకవర్గాల్లో 2వ స్థానము కైవసం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఎలక్షన్లో తప్పకుండా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం కూడా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఒకవేళ కనుక అట్లాంటి అలయన్స్ ఉంటే కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ఎట్లా నిలబెట్టకుండా, అదే చెప్తున్నా అండి, చూసుకున్నట్టయితే మనము ఇది నిజమైనట్టయితే బీజేపీ క్యాండిడేటే అక్కడ నిలబడడు, కేవలము బీఆర్ఎస్ నాయకులే అక్కడ నిలబడతారు. మరి అలాంటిది లేదు కాబట్టే ఆ రోజు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ నిలబడింది, అత్యధిక ఓట్లు కూడా సాధించింది. అయితే మరోసారి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు కోసం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రయత్నం చేస్తున్న ప్రచారాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తుందా ఈ ప్రచారం, కాంగ్రెస్ చేస్తుందా? దీన్ని ఎట్లా తిప్పికొడతారు? ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం అండి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఎవరైనా జాయిన్ అయితే లబ్ధి పొందాలి పార్లమెంట్ ఎలక్షన్స్లో అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ అది నిజం కాదు. అన్ని నియోజకవర్గాల్లో తప్పకుండా బీజేపీ అభ్యర్థులు నిలబడతారని చెప్పి కిషన్ రెడ్డి గారు కూడా ఇందాక చెప్పడం జరిగింది. నేను కూడా దాన్ని ఏకీభవిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కావాలని బీజేపీ మీద ఆరోపణలు చేసింది గతంలో. ఆ వాతావరణాన్ని, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సాకుగా తీసుకొని కాంగ్రెస్ కూడా ఒక దుష్ప్రచారంతో, ఒక అంటే అవాస్తవాల ప్రచారంతో అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకారం లేదే మనజాలదు అని చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తుందనే ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మేము తిప్పికొడుతున్నాము అని చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి అవినీతి రహిత పాలన, బీజేపీ చేస్తున్నటువంటి నిజాయితీ పరిపాలన తనను ఆకట్టుకుంది. అందుకే బీజేపీలో చేరడం జరిగిందని కూడా వెంపల్లి రామ్మోహన్ రావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, టెలివిజన్, హైదరాబాద్. 2014లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో ఎవరికి ప్రయోజనం కలిగింది? సర్వే వివరాలు ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదు అని మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. కులగణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడారు. ఇప్పటికైనా సమగ్ర సర్వే వివరాలను బయటపెట్టాలని అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. బీఎస్సీలో చెప్పిన అంశాలపై చర్చ ఎందుకు పెట్టారని అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. సభా కార్యకలాపాలను ఏకపక్షంగా నిర్ణయిస్తున్నారన్నారు. పార్టీలను విశ్వాసంలోకి తీసుకున్నప్పుడు బీఎస్సీ ఎందుకు అని నిలదీశారు. సభలో బిజినెస్ ఏముంటుందో ముందుగా తెలియడం లేదని మండిపడ్డారు. 13వ తేదీ వరకు మాత్రమే బీఎస్సీ సమావేశంలో చర్చించారని తెలిపారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఏం జరుగుతుందో సమాచారం లేదన్నారు. కులగణనకు మజ్లిస్ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. న్యాయపరమైన సమస్యలు ఎదురు కాకుండా చూడాలని సూచించారు. वाकई में सजेशंस चाहते तो ऑल पार्टी मीटिंग बुला सकते थे. अगर आप सजेशंस चाहते तो जिस तरीके से आपने इरिगेशन पे, फाइनेंसेस पे वाइट पेपर दिया, तो आप अपने पोल प्रोमिसेस पे भी वाइट पेपर दे सकते. चलो पूरे प्रोमिसेस नहीं, इस पे अगर देना था तो एक शॉर्ट डिस्कशन रख लेते थे. शॉर्ट डिस्कशन रखने के बाद में, पूरे सजेशंस आने के बाद में, ये हाउस ये सर्वे की बात करता था और मरकजी हुकूमत से यह भी मुतालबा कर सकता था कि रिजर्वेशन की जो सीलिंग 50% आपने लगाई है उसको आप बढ़ाइए.
అందాల ప్రపంచంలో ఇది మరో మెట్టు అని, వ్యక్తిగత సౌందర్యం, కేశ సంరక్షణ కోసం అంతర్జాతీయ సంస్థలతో పోటీపడే విధంగా ఆధునిక పద్ధతుల్లో సేవలు అందించేందుకు రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో ఎసెన్షియల్ సెలూన్ ఏర్పాటు చేశారు. సరికొత్త అనుభూతిని అందించే విలాసవంతమైన సెలూన్ను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రారంభించారు. ఎసెన్షియల్ సెలూన్ లాంచ్ నిర్వాహకులు స్త్రీలతో పాటు పురుషులకు కూడా హెయిర్ కటింగ్, స్టైలింగ్, కలరింగ్, ఫేషియల్, చేతులను, పాదాలను అందంగా తీర్చిదిద్దే పద్ధతి, స్కిన్ కేర్ ఎలాంటి ఎన్నో సర్వీసులతో కూడిన ఎసెన్షియల్ సెలూన్ లాంచ్ ఈ తరం యువతకు చక్కని వేదిక అని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు స్వాతిరెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ షరీఫ్, దూరదర్శన్ మాజీ డైరెక్టర్ విజయ భగవాన్, ప్రముఖ న్యాయవాది సురేష్ కుమార్ నిర్వాహకులు శుభాకాంక్షలు తెలిపారు. ఇనాగ్రేషన్ రావడం జరిగింది. చాలా సంతోషం. ఫోన్ పైకి మై బెస్ట్ విషెస్ టు రాఘవరెడ్డి గారు, శాలిని రెడ్డి గారు, స్వాతి రెడ్డి గారు అండ్ హోల్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ సెవెన్. ఎందుకంటే దీస్ డేస్ ఎసెన్షియల్ అన్నప్పుడు ఎసెన్షియల్ అయిపోయింది ఇవాళ. ఎందుకంటే లాంచ్ రావడము, స్పా యాక్టివిటీస్ చేయించుకోవడము అందరికి బేసిక్ అయిపోయింది. ప్రతి ఒక్కరిని యూనిసెక్స్ లాంచ్ కాబట్టి చాలామంది ఇక్కడ ఈ పొటెన్షియల్ ఏరియాలో చాలామంది వచ్చి సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి స్వాతి రెడ్డి గారికి ఇంత మంచి సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు స్వాతి రెడ్డి గారు. బికాస్ షియర్ రిజైన్ ఫ్రమ్ అవర్ జాబ్ రిజైన్ చేసి వచ్చి బ్యాంక్లో జాబ్ రిజైన్ చేసి వచ్చి స్టార్ట్అప్ చేసి కాబట్టి ఈ ప్రోడక్ట్ని ఈ సర్వీసెస్ హ్యావ్ టు బి యూజ్డ్ బై ఎవ్రీవన్. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రోటోకాల్ వంటి మాటలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శాసనసభ సాక్షిగా మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. బాగ్ అంబర్పేట్ రెడ్ బిల్డింగ్ సమీపంలోని మాజీ ఎంపీ విహెచ్ నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. గత 10 ఏళ్లుగా అంబర్పేట ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కాలేరు వెంకటేష్ నియోజకవర్గంలోని ఇతర ప్రజాప్రతినిధుల పట్ల ప్రోటోకాల్ పాటించారా అని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శాసనసభలో ప్రోటోకాల్ పాటించడం లేదని, రోహిన్ రెడ్డిపై అక్కసు వెళ్లగక్కడం సబబు కాదని శంభుల ఉషశ్రీ హితవు పలికారు. అంబర్పేట నియోజకవర్గం అభివృద్ధి కోసం రోహిన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో 20 కోట్ల నిధులు మంజూరు చేయించారని, దీనిని ఆహ్వానించాల్సిన ఎమ్మెల్యే ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో చూసుకుంటే ఆయన 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయింది ఈ అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో. అలాంటిది ఇప్పుడు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం ఒక హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఎందుకంటే రోహిన్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం వారి అవసరాలను గురించి తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం గురించి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి వద్ద మాట్లాడి దానికి సంబంధించి స్పెషల్ ఫండ్స్ ని తీసుకొస్తే అది చూసి ఓర్వలేక ఎమ్మెల్యే కాలేరు ఈ రోజు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు రోహిన్ రెడ్డి గారి మీద. ఖబర్దార్ కాలేరు వెంకటేష్, ఎందుకంటే మీరు అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. ఈ నిత్యం ప్రజలలో ఉండి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వారి గురించి మాట్లాడి రేవంత్ రెడ్డి గారితో ఫండ్స్ తీసుకొస్తే మీరు ఇలా మాట్లాడడం, అనుచితంగా మాట్లాడడం మంచిది పద్ధతి కాదు. ఇక్కడ బఫర్ జోన్ల కబ్జాలు కానీ, శ్మశానాలు కూడా కబ్జాలు కానీ, మైనార్టీలను కూడా మోసం చేసిండ్రు. ఆ ల్యాండ్ ఇప్పిస్తా అని చెప్పి కబ్రస్థాన్కి ఆ ల్యాండ్తో ఓట్లు వేయించుకున్నారు, వాళ్ళకి మోసం చేశారు. ప్రతి ఒక్కరిని మోసం చేశారు. మోసాలు చేసేట్ల నెంబర్ 1కి ఎవరైనా అవార్డు ఇవ్వాలంటే గిన్నీస్ బుక్ అవార్డులో కాలేరు వెంకటేష్ గారికి ఇవ్వచ్చు. ప్రజలందరూ చెప్పుకుంటున్నారు, అందరికి మోసాలేనే. దళిత బంధు ఇప్పిస్తా అని చెప్పి తిప్పుకున్నారా? డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఎంతమంది పైసలు తీసుకొచ్చి అందరిని బయట పెట్టమంటారా? తప్పకుండా బయట పెడతాం. ఆయన ఏమేం చేసిండో అన్ని ఘనకార్యాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా అది బయట పెట్టే రోజు వచ్చింది. అది ఆయనే చేసుకుంటాడు. ఆయన ఏదైతే ఛాలెంజ్ చేసిండో ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా మీద అని చెప్పి పబ్లిక్గా ఛాలెంజ్ చేసింది కదా, మేమందరం ఛాలెంజ్ చేస్తున్నాం. మేము అన్నీ కూడా నిరూపిస్తాం, ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ముంటే కాలేరు వెంకటేష్ రావాలి. మేమందరం కార్పొరేటర్లు కూడా మేమందరం కాంగ్రెస్ నాయకులు వస్తాం. ఎవరు బలాబలాలు ఏందో, ఎవరు అవినీతి ఏందో, ఎవరు అవినీతికి పాల్పడ్డాడో అన్ని నిరూపిస్తాం. కేంద్ర మంత్రిగా ఉన్నారు, మరి ఆయనని ఏ రోజైనా కూడా నువ్వు మరి ప్రోటోకాల్ పాటించి మరి ఆయనని ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలలో మరి నువ్వు ఆయనను పాలు పంచుకునేలా చేసినావా? మరి నువ్వు కొంతమంది, సరే అది మా పార్టీకి చెందినటువంటి వ్యవహారం కాదు, వాళ్ళ పార్టీకి చెందినటువంటి వాళ్ళను కొంతమంది లోబరుచుకొని మరి నువ్వు ఏకపక్షంగా, ఎందుకంటే ఎంపీ తర్వాత ఎమ్మెల్యే ఉంటాడు, మరి ఎమ్మెల్యే నువ్వు ముందు పెట్టుకొని ఎంపీ తర్వాత పెట్టినావు. ప్రోటోకాల్ మరి నువ్వు ఏ విధంగా పాటించినావో నువ్వు ఒకసారి గుర్తు చేసుకోవాలి.
ఆహార ప్రియులకు ఇరానీ ఫుడ్ ఫెస్టివల్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్లోని ఇరాన్ కౌన్సిలేట్ కార్యాలయం ఆధ్వర్యంలో పరస్పర సాంస్కృతిక అవగాహనలో భాగంగా నగరంలోని ఓ స్టార్ హోటల్లో ఈ ఫెస్టివల్ 10 రోజుల పాటు జరగనుంది. ప్రముఖ చెఫ్ భండారీ మాటల్లో ఇరానీ ఫుడ్ ఫెస్టివల్ విశేషాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. ఆహార ప్రియులకు మరొక అరుదైన ఫుడ్ ఫెస్టివల్ అందుబాటులోకి వచ్చింది. ఇరానీ ఫుడ్ ఫెస్టివల్ ద పార్క్ హోటల్లో జరుపుతున్నటువంటి ఒక ఇరానీ ఫుడ్ ఫెస్టివల్లో స్వయంగా ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చి వండి వారిస్తున్నటువంటి ఆహార ప్రియులను ఊరిస్తున్నటువంటి ఈ ఫుడ్ ఫెస్టివల్ విశేషాలేంటో మన ఇక్కడి పార్క్ హోటల్ యొక్క చెఫ్ పండారి ద్వారా మనం తెలుసుకుందాం. చెప్పండి పండారి గారు, చెప్పండి ఏంటి ఇరానీ ఫుడ్ ఫెస్టివల్ అనేది ఎందుకు చేస్తున్నారు, దాన్ని అక్కడ వాళ్ళ ఫుడ్ ఫెస్టివల్ వాళ్ళు చేసినటువంటి ఐటమ్స్ ఏంటో కాస్త వివరంగా చెప్పరా? ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి హైదరాబాదీ వాళ్ళకు. మనము హైదరాబాదీ ఫుడ్కి పర్షియన్ ఫుడ్ మన ఇరాన్ ఫుడ్కి కొద్ది సిమిలర్ టచ్ ఉంటుంది. సో ఇందులో చూసుకుంటే మేము మన మెనూలో 2 సూప్లు యాడ్ చేసాము. బార్లీ ఉంటుంది కదా, బార్లీతోని అంటే మిల్లెట్స్ ఇప్పుడు ఉంది. సో బార్లీతో అయిన వెజ్ సూప్ ఉంది, నాన్ వెజ్ అయితే చికెన్తో ఉంది. ఒక 3+3 స్టార్టర్ పెట్టడం జరిగింది. 3+3 అనేది చూజా ముర్ కబాబ్ అంటే చికెన్, అట్లానే ఫలాఫల్ వెజ్, బాబా గనూస్ అనే వంకాయతో చేస్తుంది అది. ఇదేమో మనకు కోఫ్తాలు చేస్తాం కదా పన్నీరు, దాన్ని ఫ్లాట్గా చేస్తాం. మనం రౌండ్గా చేస్తాం, మళ్ళీ ఫ్లాట్గా చేస్తాం. షామీ మాహీ అనేది ఫిష్, మాహీ అనేది ఫిష్, షామీ అనేది షామీ టిక్కీ లాగా అండి. ఇది మన కోఫ్తాయి అంటే ఒక మీట్ బాల్స్తో ఇది. సో ఇది స్టార్టర్ 3+3 మెనూలో ఉంటుంది. అట్లనే మనకు వెజిటేరియన్ కూడా అదే బ్యాలెన్స్ చేసాము. నాన్ వెజ్తో పాటు వెజిటేరియన్ కర్రీస్ కూడా. ఇప్పుడు సోఫియానా మేఘో అని ఉంది. సోఫియానా మేఘో అనేది ప్రాన్. సో అట్లనే దోపేజా అన్నప్పుడు అది మురుగు. వెజిటేబుల్ ఆప్షన్ ఇది ఉంది. ఇది ఇంట్రెస్టింగ్ అంటే వాళ్ళది కోస్తాయి ఫెనుగి అంటే వాల్నట్, ఆల్మండ్, పిస్తా, పొమగ్రనేట్స్తోని చేసింది ఇది గ్రేవీ. ఇట్లాంటి గ్రేవీస్ వాళ్ళు తింటారు. ఇంకోటి ఆలూ కర్రీ అండి, కోస్తాయి దాల్, ఇది పప్పులో ఏంటంటే ఆలుగడ్డ వేస్తాం అట్లా. సో వాళ్ళకు వాడే స్పైసెస్ అన్నది ఇది సాఫ్రాను, లావెండరు అండ్ రోజ్ పెటల్. సో ఇవి డ్రై వన్. ఆ మధ్యలో ప్లేట్లో ఉన్నది ఏంటది? ఇది మన పులావ్ ఉంది కదా అండి, మనం బిర్యానీ అంటాం, వాళ్ళు ఇట్లా పులావ్ చేసుకుంటారు. ఈ పులావ్లో ఏంటంటే మెయిన్ రైసు, పిస్తా, నట్స్, క్యాన్బెర్రీ, పొమగ్రనేట్స్ అనే టాపింగ్ ఉంది. అంటే ఈ మిగతా మన ఇండియన్ ఫుడ్కు వీటికి పోలిక ఉందని చెప్పారు కదా, దాంట్లో ఉండే న్యూట్రిషన్ పరంగా కావచ్చు, తర్వాత ఫైబర్ కంటెంట్స్ పరంగా కావచ్చు, ఏంటి స్పెషల్ అక్కడ నుంచి నేర్చుకోవాలి? సో మన అంటే హైదరాబాదీ ఫుడ్కి కొద్ది కనెక్ట్ ఉంది. అది ఎట్లా అనేది నట్స్ కానీ, రైస్ బాస్మతి కానీ, సాఫ్రాన్ కానీ, ఫూల్ కానీ, మటన్ మనం ఏదైతే వాడతాం కంపల్సరీ మటన్ కానీ, సూప్లో స్టాక్ ఉంటుంది కదా హలీం కూడా హరీస్ అంటారు. సో ఇది మనకున్న కాంబినేషన్ కొన్ని. వాళ్ళు కూడా ఇది అక్కడ సెల్ చేస్తారు, వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు. సో అది దానివల్ల ఇది కొద్దిగా హైలైట్ చేయండి. ఇప్పుడు బాగా అవేర్నెస్ వచ్చింది కరోనా తర్వాత, ఫుడ్ మీద చాలా అవేర్నెస్ వచ్చింది. న్యూట్రిషన్స్ ఉండే విధంగా, ఫైబర్ ఉండే విధంగా, బ్యాలెన్స్ డైట్ పరంగా బాగా ఆసక్తి చూపుతున్నారు. ఆ విధంగా చూస్తే ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు అందరూ ఈ సంవత్సరము ఫుడ్ మీద చాలా ఫోకస్ ఉంది. మనం చూసుకున్నా కూడా కొన్ని సర్వేలు నేను కూడా చూశాను హైదరాబాద్ అన్ని రెస్టారెంట్లు ఫుడ్ మీద అనేది ఒక ప్యాషన్ లాగా ప్రతి అవుట్లెట్లో ప్రతిదీ ట్రై చేయాలి కొత్తగా ఏదైతే ఉందో. ఇప్పుడు కొత్తగా మనం ట్రై చేస్తే వాళ్ళకు కూడా అరే ఇరాన్కి అయితే వెళ్ళని వాళ్ళు ఇక్కడ వచ్చి హైదరాబాద్లో అయితే మన హోటల్లో పార్క్ హోటల్లో ఐష్ రెస్టారెంట్లో తినే ఆప్షన్ అయితే ఉంది. అట్లా ఒక వెరైటీ ఆఫ్ ఆప్షన్ మన కస్టమర్స్కి ఇవ్వడం కానీ జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది ఒక అంటే ఆహార వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. ఆహారం భిన్నమైన రుచులను చూడాలనుకున్న కోరిక ఉన్న వారికి ఒక వైవిధ్యభరితమైన రుచులను అందించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఎక్స్చేంజ్ వినిమయం, సాంస్కృతిక పరంగా కూడా సంస్కృతిలో ఒక ఆహార నియమాలు కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి కాబట్టి అక్కడ సంస్కృతి వినియోగం జరుగుతుంది. మన హైదరాబాద్ చరిత్రతో సుదీర్ఘ అనుబంధం ఉన్నటువంటి ఇరాన్ ప్రాంతం, ఒక ఇరానీ వంటకాలు కొంత అనుబంధం ఉన్నాయి. దానికి అదనంగా
అక్కడి వంట నిపుణులే ఇక్కడ వచ్చి చేయడము, ఇక్కడి చెఫ్ వంట నిపుణులతో, చెఫ్స్ అంటాం కదా, వాళ్ళతో వంట నిపుణులతో వాళ్ళ యొక్క అనుభవాన్ని పంచుకోవడం కూడా ఇందులో భాగంగా కూడా వారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. జీవో నంబర్ 58 ప్రకారం ఆదివాసీలకు ఇళ్ల పట్టాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి చలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. ఈ నెల 20వ తేదీన ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద వేలాది మంది ఆదివాసీలతో భారీ మహాధర్నా నిర్వహించనున్నట్లు తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ ప్రకటించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మహాధర్నా వాల్ పోస్టర్లను సమితి నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఆదిలాబాద్ జిల్లా మామల మండలం బట్టి సవర్గాం గ్రామం సమీపంలో గుడిసెల్లో నివసిస్తున్న 2043 మంది నిరుపేద ఆదివాసీలకు ప్రభుత్వం తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. నివాసానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్య, వైద్యం, మంచినీరు, రోడ్లు, రవాణా, విద్యుత్తును సమకూర్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20 తారీఖున ఇందిరా పార్క్ హైదరాబాదులో ధర్నాను నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి దీనికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, కార్మికులు, బుద్ధిజీవులు అందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చి ఈ యొక్క మహాధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఎందుకంటే 2007 నుంచి ఈ రోజు వరకు కూడా 72-22 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ 2000 మంది ఆదివాసీలు నివసిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా జిల్లా ఉన్నతాధికారులు కానీ గత పాలకులు మా యొక్క సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనరు. కాబట్టి ఇవాళ ఆదివాసీలు ఆదిలాబాద్ నుండి చలో హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నాను చేపట్టడం జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా నూతనంగా ఏర్పాటు అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల సమస్యను ఇవాళ ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే పట్టాలిచ్చి తక్షణ మౌలిక సమస్యలు నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతూ